తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల అత్యవసర సమావేశం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు అత్యవసర సమావేశం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వనున్నారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి. సీఎం చంద్రబాబు నివాసంలో కూడా తెలంగాణ టీడీపీ నేతల భేటీ కొనసాగుతా ఉంది. ఆయన నారావారిపల్లి నుంచి తిరిగి అమరావతి చేరుకున్న తర్వాత కూడా తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో రాబోయే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి విషయము, అదేవిధంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా అనుసరించాల్సిన అంశాలతో పాటు తెలంగాణకు సంబంధించిన పలు రాజకీయ అంశాలపైన కూడా లోతైన చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన 15 మంది నేతల బృందం కూడా సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు కూడా వారు వివరిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ముందుకెళ్లి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. అయితే తెలంగాణలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ పార్టీ పరంగా తీసుకోవాలనే దాని మీద కూడా నేతల అభిప్రాయాలను కూడా సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే తెలంగాణ ఉప ఎన్నికల్లో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే దాని మీద ఒక చర్చతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా కీలకంగా చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడు కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా గెలుపొందుతూ వచ్చి ఇటీవల ఆయన మరణించారు. అయితే ఆయన మరణానంతరం జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి ఏ విధంగా ఉండాలి, అంటే పోటీలో ఉండాలా లేకపోతే మిత్రపక్షమైన బీజేపీతో కలిసి తెలంగాణలో ముందుకు వెళ్ళాలా అనే దాని మీద కూడా కీలకంగా కూడా చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా తెలంగాణ నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో కూడా కొంత ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తేజస్వి. ఓకే రైట్, థ్యాంక్ యూ భరత్.